నమస్తే, myself Sarasija. Welcome to My 3 News. ముందుగా హెడ్లైన్స్. శాతవాహన యూనివర్సిటీలో అలైవ్ అరైవ్ కార్యక్రమం. హాజరైన సిపి గౌసాలం, విసి ఉమేష్ కుమార్. ఏబీవీపీపై పోలీసుల దాడులు అన్యాయం. సిపి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. పలు విద్యా సంస్థల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే. చిన్నారులకు సర్టిఫికెట్స్ అందజేసిన యాజమాన్యాలు. మలయశ్రీ రచనలు మరవలేనివి. సంస్మరణ సభలో పలువురు కవులు. ఇక వార్తలని వివరాలు. రోడ్డు ప్రమాదాలలో అధికంగా యువతే ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రేకుర్తిలోని శాతవాహన యూనివర్సిటీలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రెవెన్యూ, మున్సిపల్, రవాణా శాఖల సమన్వయంతో నిర్వహించిన ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల 3వ రోజు కార్యక్రమానికి సిపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విద్యార్థులకు సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, ర్యాగింగ్ నిరోధక చట్టాలపై సిపి అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పలువురు విద్యార్థులకు యూనివర్సిటీ వీసీ ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ నెల 13 నుండి 18 వరకు కమిషనరేట్ వ్యాప్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రమాదం జరిగిన గోల్డెన్ అవర్లో బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారికి ప్రభుత్వం 25,000 రూపాయల బహుమతిని అందజేస్తుందని తెలిపారు. శాతవాహనను మాదక ద్రవ్యాల రహిత విద్యాలయంగా మార్చామని వీసీ ఉమేష్ కుమార్ అన్నారు. ర్యాగింగ్ నిరోధానికి ప్రత్యేక కమిటీ పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, రిజిస్ట్రార్ సతీష్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని లేకుండా మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని. ఆన్ ద రోడ్ సడన్ గా డాగ్ వచ్చింది. మరి డాగ్ కేమ్ ఆన్ ద రోడ్. సడన్ గా ఏమైనా యానిమల్ వస్తే దీనిలో నైట్ టైం లో మీ దగ్గర రియాక్షన్ టైం ఉంటుంది. దెన్ యూ విల్ హిట్ ద ట్రీ, సైడ్ ఉన్న ట్రీ చెట్టుకి హిట్ చేసారు, దీనివల్ల చనిపోయారు. బట్ దీంట్లో కూడా వన్ థింగ్ వాజ్ దేర్, హీ వాజ్ నాట్ వేరింగ్ హెల్మెట్. హెల్మెట్ వేసుకుంటే అట్లీస్ట్ హీ వుడ్ హావ్ సఫర్డ్ ఇంజరీ, కానీ ఫేటల్ ఇంజరీ జరగదు. డైరెక్ట్ హెడ్ ఇంజరీ, చనిపోయారు. ఏబీవీపీ నాయకులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర ఏబీవీపీ కార్యదర్శి మాచర్ల రాంబాబు అన్నారు. అంబేద్కర్ జయంతి రోజున నివాళులు అర్పిస్తున్న ఏబీవీపీ కార్యకర్తలపైన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు సిపి గౌస్ ఆలం, ఏసీపీ వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమపైన దాడి చేశారని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహానికి ఏబీవీపీ విద్యార్థులు నివాళులు అర్పించడం నేరమా అని స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మల్యాల రాకేష్ అన్నారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. శాంతి భద్రతలు కాపాడవలసిన పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించాలని, విచక్షణ మర్చి దాడి చేసిన సిపి గౌసాలం, ఏసీపీ వెంకటస్వామిలను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. దాడికి పురిగొల్పిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విభాగ్ కన్వీనర్ అజయ్, జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, మండ్ల నందు, ప్రశాంత్, నాగరాజు, సాయిరాజు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులర్పించడం కోసం అక్కడికి వెళ్ళినటువంటి మా విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద ఈ యొక్క కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి ఆదేశాల మేరకు స్థానిక సిపి గౌసాలం గారు, ఏసీపీ వెంకటస్వామి గారు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి పాశవిక దాడిని ఏబీపీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది. మీ యూనిఫాము ఒక కాంగ్రెస్ పార్టీకి సెల్యూట్ చేయడానికి ఉన్నదా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ లేకపోతే విద్యార్థులకు కానీ రక్షణ కల్పించడానికి ఉన్నదా స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. అనేక సంవత్సరాలుగా మేము ఆ జెండాలతోనే పోయి గౌరవనీయులైనటువంటి అంబేద్కర్ గారికి వారి జయంతికైనా వర్ధంతికైనా మేము
పూలమాలలు వేసి వారికి నమస్కరించి వస్తాం. ఎవరు మెప్పు పొందడం కోసం మేడిపల్లి సత్యం గారు ఇలాంటి చర్యలకు పూనుకున్నారు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు జరిగినట్టయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, డీజీపీ శివధర్ రెడ్డి గారు స్పందించారు. దీని మీద సిపి గారి మీద, ఏసీపీ గారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి. ఎమ్మెల్యే వారు ఈరోజు డీసీసీ కరీంనగర్లో అయినటువంటి సందర్భంలో నేను ఏది చేస్తే అది నడుస్తున్నటువంటి ఒక ఉద్దేశంతో, ఒక అధికార మదంతో విద్యార్థి పరిషత్ నాయకులపై ఈరోజు పోలీసులను, అక్కడ ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తలను ఉసుగొలిపి మాపై దాడికి పాల్పడడం జరిగింది. మీరు సభ మీద, వేదిక మీద నుంచి సిపి గారిని, ఏసీపీ గారిని, మీ యొక్క కార్యకర్తలని ఉసుపుగొలిపోయేటువంటి చర్యలు ఎందుకు తీసుకున్నారో ఎవరోజు మీరు సమాధానం చెప్పాలి. అధికారులపైన ఎవరైతే నువ్వు ఆదేశించి ఆదేశానుసారం సిపి గారు వచ్చి మీదికి వచ్చి కూడా మా పైన మమ్మల్ని దొబ్బేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సంబంధిత పోలీస్ అధికారులపైన కూడా చర్యలు తీసుకునే విధంగా మీరే సాక్షిగా మీ యొక్క ముఖ్యమంత్రి గారికి చెప్పి ప్రభుత్వం నుంచి తప్పకుండా అధికారులపైన ఒత్తిడి తేవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడు గంగుల హరిహరన్ సాయి దీక్షల వివాహ వేడుకలు ఈ నెల 26వ తేదీన జరగనున్నాయి. హైదరాబాద్ లో గంగుల కమలాకర్ కుటుంబ సమేతంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుల నివాసాలకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. కుమారుడి వివాహ పత్రికను అందజేసి పెళ్లికి హాజరు కావాలని ఆహ్వానించారు. ప్రముఖ కవి, రచయిత డాక్టర్ మలయశ్రీ సాహిత్యం భావితరాలకు అందాలని, ఆయన సాహిత్యం పైన పరిశోధనలు జరగాలని పలువురు సాహితీవేత్తలు అన్నారు. నగరంలోని ఐఎంఏ హాల్లో బీసీ రచయితల సమాఖ్యతో పాటు జిల్లాకు చెందిన పలు సాహితీ సంస్థల ఆధ్వర్యంలో మలయశ్రీ సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవులు కనప శ్యామ్ సుందర్, బిఎన్ రావు, నలిమెల భాస్కర్, గండ్ర లక్ష్మణరావు, దాస్యం సేనాధిపతి మలయశ్రీ సాహిత్యం పైన ప్రసంగించారు. మలయశ్రీ రచనలు మార్గదర్శకాలని పేర్కొన్నారు. మలయశ్రీ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన రచనల్లో సామాజిక చైతన్యం, చరిత్ర, అవగాహన అంశాలు స్పష్టంగా కనిపిస్తాయని చెప్పారు. బీసీ రచయితల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ గాజుజు నాగభూషణం, రాజయ్య, నాగేంద్ర శర్మ, సునీత, పిఎస్ రవీంద్ర, లక్ష్మీనారాయణ, రామయ్య, వేణు, సదాశ్రీ, ప్రవీణ్, రవీందర్, మహిదర్, కొమ్రయ్య, రాజా రామ్మోహన్, గోపాల్, తిరుపతి, విక్రమాదిత్య, సుదర్శన్, డాక్టర్ సూర్యపల్లి సుజాత పాల్గొన్నారు. తెలంగాణకే గర్వకారణమైనటువంటి గొప్ప సాహితీవేత్త, భౌతికవాది, గొప్ప పరిశోధకులు, శతాధిక గ్రంథకర్త, సుమారు 130 పైగా గ్రంథాలు వెలువరించినటువంటి గొప్ప రచయిత డాక్టర్ మలయశ్రీ గారు. ఒక భౌతికవాదిగా తాను నమ్మిన సిద్ధాంతానికి చివరి దశదాకా, చివరి శ్వాస వరకు కట్టుబడి జీవించిన వాడు మలయశ్రీ గారు. ఒకవైపు కవిగా, రచయితగా, అలాగే అనువాదకుడిగా, అనువాదంలో కూడాను చాలా గొప్ప గొప్ప సంస్కృతంలోంచి, చాలా బౌద్ధంలోంచి చాలా గొప్ప రచనలు తెలుగులోకి అనువాదం చేస్తారు. ఇట్లా ఇంత కృషి చేసినటువంటి మలయశ్రీ గారికి నిజానికి దక్కాల్సినంత గౌరవం మిగతా రంగాల్లో దక్కలేదు, కానీ సాహిత్య లోకంలో ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కింది. ఇవాళ ఆయన లేకపోవడం అనేది తెలుగు సాహిత్య లోకానికి, తెలంగాణ సాహిత్య లోకానికి తీరని లోటుగా భావించాలి. ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. డాక్టర్ మలయశ్రీ సార్ మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. హేతువాది. ఆ రచనలు కూడా ఏ మాదిరిగానైతే ప్రజాస్వామ్యం ఉండాలనో, లేకుంటే మానవత్వం బతికి ఉండాలనో వారి రచనలలో కనబడేది. ప్రజాస్వామ్యబద్ధంగా, హేతుబద్ధంగా ఆయన జీవితమంతా గడిపాడు. ఆడ మగ సమానత్వాన్ని ఆయనే ఆచరణలో కనబడ్డది. సార్ మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ధర్మం అన్నది మానవుని యొక్క జీవించే మార్గం. అలాంటి ధర్మాలలో అతి ముఖ్యమైన ధర్మం అది హేతువాద ధర్మం, అది మానవతావాదం ధర్మం. అదాన్ని పాటించాలని ప్రతి ఒక్కరిని కోరేవారు. ఒక్కొక్క రాజుల యొక్క కథలను కూడా ఆయన ముడి ఇప్పి చెప్పేవారు. ఆ చరిత్ర ఎలా ఉన్నది, ఈ చరిత్ర ఇలా ఉన్నది, అసలు చరిత్ర ఏంటిది అన్నది చెప్పిన గొప్ప వ్యక్తే మలయశ్రీ సార్.
మరి వారు మన మధ్యలో లేకపోవడం బాధాకరం. ఇలా తీరని లోటు రచయితలకు. కరీంనగర్ గోదావరి ఖని ప్రధాన రహదారిపై రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా డివిజన్ ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, పరిమితికి మించి స్కూల్ పిల్లలను పాఠశాలకు చేర్చే వాహనాలు, పాఠశాలల వద్ద ఓవర్ స్పీడ్, రోడ్ క్రాసింగ్ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన రూరల్ పోలీసులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నరేష్ లక్ష్మారెడ్డి, డివిజన్ కార్పొరేటర్ భూపతి రవీందర్, డివిజన్ నాయకులు సుంకిశాల సంపత్రావు, సాయిని తిరుపతి, బుర్ర హరీష్, నేరెళ్ల శ్రీనివాస్, బెజ్జంకి శేఖర్, భోగ రాజు, కుమార్, పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఎలాంటి రిలేషన్, సంబంధము, శత్రుత్వము ఏముండదు. కానీ అతను యాక్సిడెంట్ చేస్తున్నాడు, ఎదురు వ్యక్తి చనిపోతున్నాడు. అంటే ఎలాంటి కారణం లేకుండా, ఉద్దేశం లేకుండా ఉట్టి గుణ్యానికే మనుషులు చనిపోతున్నారు, లేకుంటే ఇన్యూడ్ అవుతున్నారు. రోజుకు లెక్క వేసుకుంటే దాదాపు ఒక నిమిషానికి 5-6 మంది చనిపోతుంది ఇండియాలో, కేవలం యాక్సిడెంట్ల కారణంగా. మరి దీనికి కారణాలు చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఒక 3-4 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి మనది నెగ్లిజెన్సీ. మనకు అన్ని రూల్స్ తెలుసు, మనం నెగ్లిజెన్స్ ఉంటాం. రెండవది డ్రంక్ డ్రైవ్ చేయడం, అంటే తాగి నడపడం. మూడవది మైనర్లకు వెహికల్స్ ఇవ్వడం, మైనర్ పిల్లలకి వెహికల్స్ ఇవ్వడం. నాలుగవది హెల్మెట్ లేకుండా ప్రయాణించడం. ఈ 4 ఫ్యూచర్. కరీంనగర్లోని విద్యానగర్లో గల కోరా ఉన్నత పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూకేజీ పూర్తి చేసుకుని ఫస్ట్ క్లాస్లో అడుగుపెడుతున్న చిన్నారులకు చైర్మన్ ఊట్కూరి మహేందర్ రెడ్డి చేతుల మీదుగా పట్టాలను అందించారు. అనంతరం చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యాసంస్థల చైర్మన్ ఊట్కూరి మహిపాల్ రెడ్డి, కోరా హైస్కూల్ ప్రిన్సిపల్ వంగల సంతోష్ రెడ్డి, ఎస్వీజేసీ డైరెక్టర్లు వంగల రామరెడ్డి, మేడ వెంకట వరప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కోరా స్కూల్లో ఈరోజు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగింది. దాని సందర్భంగా యూకేజీ పిల్లలకు ప్రమోషన్ మీద ఫస్ట్ ఇయర్ వెళ్తారు కాబట్టి వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పడం, నీ ఆశీస్సులు ఉండాలని, తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకోవడం జరిగింది. ఈరోజు కోరా హై స్కూల్ లోపల గ్రాడ్యుయేషన్ డేని సెలబ్రేషన్ చేశాము. గ్రాడ్యుయేషన్ డే అనగానే యూకేజీ పిల్లలకు యూకేజీ పిల్లలు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ క్లాస్కి వెళ్తున్న సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహిస్తున్నాము. ఈ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ లోపల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఈ స్కూల్ లోపల ప్రీ ప్రైమరీ పిల్లలకు వచ్చేసి జనరల్గా ఏంటంటే ప్రీ ప్రైమరీ పిల్లలకు వచ్చేసి అసెంబ్లీ ప్రొసీడింగ్ చేయడం జరుగుతుంది. నర్సరీ, ఎల్కేజీ పిల్లలు తద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ తర్వాత స్టేజ్ ఫియర్ను లేకుండా చేయడం జరుగుతుంది. కరీంనగర్లోని భగత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో హనుమాన్ స్వాములకు నిత్యాన్నదానం కొనసాగుతోంది. అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో 8వ రోజు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు హనుమాన్ స్వాములు భక్తులకు అన్నం వడ్డించారు. ఈ కార్యక్రమంలో డి సంపత్, ఆలయ ఈవో కాంతారెడ్డి, అన్నాడి మల్లిక్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఉప్పుల శ్రీనివాస్, పుట్టహరి, గడప నాగరాజు, రంజిత్, బండారి శ్రావణ్, వినయ్ రెడ్డి, ప్రశాంత్, శ్రీనివాస్, మల్లేశం, పల్లె మురళి, రాగంపేట్ శ్రీను, బొల్లు నరేందర్, హనుమాన్ స్వాములు, ప్రజలు పాల్గొన్నారు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లవే వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేయ చ పార్వతి. ఈరోజు కేరళ విషు సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ విశేష పూజలు ఉంటాయి. ఈరోజు మనకు నిత్యం జరుగుతున్న అన్నదాన కార్యక్రమం భాగంగా ఈరోజు కూడా మరి డి సంపత్, శిరీష, నేహ, మరి శేషాల గోత్రం కుటుంబం చేరవ ఉండాలని, ఆంజనేయ స్వామిని అయ్యపాలన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కరీంనగర్లోని రామ్నగర్లో పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. అరైవాలేవులో భాగంగా రామ్నగర్ చౌరస్తా వద్ద 2-వీలర్ వాహనాలు నడిపిన మైనర్ బాలురకు ట్రాఫిక్ సిఐ కుమారస్వామి తమదైన శైలిలో కౌన్సిలింగ్ నిర్వహించారు. చిన్నారులకు వాహనాలు ఇవ్వవద్దని మైనర్ బాలుర తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. చిన్నారులు వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ కుమారస్వామి, ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. మైనర్ డ్రైవర్ల ప్రస్తుతానికి 18 సంవత్సరాల వయసు
కానీ మీకు ఎవరు పట్టించిన తర్వాత బయట ఒకటే చెప్తున్నా ప్రతిష్టాపకంగా మీ ఒకటే మాదే చెప్తుంటే మీరే స్వయంగా చూస్తున్నారు. ఈరోజు చిన్న పిల్లలు ఖచ్చితంగా 15 సంవత్సరాలు 9th క్లాస్ చదువుతారు, 7th క్లాస్ చదువుతారు. వీళ్ళ పేరెంట్స్ బైక్ ఇచ్చి ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ ఈరోజు మనని రోడ్డు మీద చెప్పడం. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి వారు సక్రమంగా నడపడానికి రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ హోదా లేనటువంటి చిన్న డ్రైవింగ్ లైసెన్స్ చేసుకుంటా ట్రిపుల్ రైడింగ్ చేసుకుంటారా కట్టు కొట్టుకుంటూ పోతున్నారు. ఏ చిన్నపాటి ప్రమాదం జరిగినా కానీ వీళ్ళకి ఉన్నతమైన భవిష్యత్తు ఉన్నటువంటి ఈ రోజు ఈ పిల్లలు ఖచ్చితంగా ఒక యాక్సిడెంట్ బారిన పడితే తల్లిదండ్రులకు గర్భకోశం మిగిలినటువంటి అవకాశం ఉన్నది. అందుకని ట్రాఫిక్ రూల్స్ ప్రకారం కనుక ఏది ఉంటేనే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ లో వెహికల్ ఇన్సూరెన్స్ ఉంటే దాని ద్వారా వచ్చేటువంటి ఏదో చిన్నపాటి డ్రైవింగ్ లైసెన్స్ ఉందనుకో దాని ద్వారా అయితే క్లైమ్ అయ్యేటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో కూడా మైనర్ డ్రైవింగ్ చేస్తే కనుక అది ఇన్సూరెన్స్ క్లైమ్ కాదు. అంటే ఇలాంటి వయలేషన్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి తెలిసి కూడా పేరెంట్స్ మీద పంపిస్తారు. అందుకే ఈ రాష్ట్ర ఖచ్చితంగా పేరెంట్స్ కి దీని మీద ఖచ్చితంగా డ్రైవింగ్ ఇచ్చినటువంటి వెహికల్ ఇచ్చినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉందో వాళ్ళని ఖచ్చితంగా కరిమైన ట్రాఫిక్ పోలీసులు చార్జ్ చేసే అవకాశం ఉంటే వాళ్ళని కోర్టు ముందు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తుంటారు. తెలంగాణ సమూల అభివృద్ధి జాగృతి లక్ష్యమని జాగృతి వ్యవస్థాపకురాలు కవిత అన్నారు. హైదరాబాద్లోని జాగృతి కేంద్ర కార్యాలయంలో అధ్యక్షురాలు కవిత సమక్షంలో జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు నేతలు జాగృతిలో చేరారు. మాజీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బండమీద అంజయ్య, జంపాల రితీష్, అంబాల హరీష్, మ్యాక వినోద్, గంగాధర మోహన్, సుంకపాక రమేష్, గంగాధర మనోజ్, సుంకపాక కిరణ్లను కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావానికి ఏప్రిల్ 25వ తేదీ మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదికగా మారనుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, జిల్లా నాయకులు బుడిగే పరశురామ్ గౌడ్, ఎండి సల్మా, పొన్నం రమేష్, లింగారెడ్డి, తాజ్ పాల్గొన్నారు. కరీంనగర్లోని కట్టారాంపూర్లో గల కాకతీయ స్మార్ట్ కిడ్స్ స్కూల్ కిండర్ గార్డెన్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్లు నల్వాల పుష్పలత రవీందర్, కోడూరి ఏపీపీ చంద్ర, తోట అనిల్, రిషి స్కూల్ చైర్మన్ కామారపు చెన్నప్ప హాజరయ్యారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ చిన్నారులకు నాణ్యమైన విద్య అందిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని ప్రశంసించారు. చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కరెస్పాండెంట్ శ్రీ గున్నాల క్రాంతి కుమార్ బాల్య విద్య ప్రాముఖ్యతను వివరించారు. ప్రిన్సిపల్ అర్చన విద్యార్థులను అభినందిస్తూ తమ భవిష్యత్తు విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మొదటగా వారి కాకతీయ స్కూల్లో ఏ విధంగానైతే ఈ గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రాంలో సర్టిఫికేట్ తీసుకొని పట్టా పొందిందో, అంటే వాళ్ళు ఈ తీసుకున్న పట్టా ఇంజనీరింగ్లో తీసుకున్న పట్టాతో సమానం వల్ల. ఎందుకంటే ఆ ఏజ్కు తగ్గట్టు వారు అంటే మా టైంలో మాత్రం అంటే మాకు డిగ్రీలో కూడా కాన్వకేషన్ ప్రోగ్రామ్స్ కాలేదు, మాకు ఇష్టం తెలియదు. ఈరోజు PP1, PP2, LKG, UKG నుంచే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ స్కూల్ వారిని. ఎందుకంటే ఖచ్చితంగా అభినందించవలసిందే. ఎందుకంటే రాబోయే తరాల్లో పిల్లలు ఎలా ఉండాలో అన్నది ఈ స్థాయి నుంచే మీరు వాళ్ళని నేర్పిస్తున్నారు. ఒక క్రమశిక్షణబద్ధంగా మనము మన చదువులను పూర్తి చేసుకుంటే మనకు సమాజంలో ఏ విధంగా గౌరవం లభిస్తుందన్నది ఈ రోజు వీరు, ఎందుకంటే వీరికి మరపురాని రోజు ఉంటుంది. ఎందుకంటే ఈ ఫోటోలు కానీ చూసుకుంటే మేము చిన్నప్పుడు కాన్వకేషన్ ప్రోగ్రామ్ అయింది, మాకు పట్టాలు ఇచ్చిండ్రు, మేము టోపీలు పెట్టుకున్నాం, మేము నల్ల డ్రెస్ చేసుకున్నాం.
రైతులు ప్రజల భూ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. నగరంలోని ప్రజామిత్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం పాత రెవెన్యూ చట్టాలను రద్దు చేసి ధరణి 2020ని తీసుకురావడం వలన భూ సమస్యలు అధికం అయ్యాయని ఆరోపించారు. ఇట్టి భూ సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి 2025ను తీసుకువచ్చిందన్నారు. అయినప్పటికీ భూ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయని చెప్పారు. భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కొరివి వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 18న కరీంనగర్లోని ఫిలిం భవన్లో ఏర్పాటు చేయనున్న సమావేశానికి బాధితులు ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నల్లాల కనకరాజు, ఐక్యవేదిక కన్వీనర్ పాషం మోహన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఎదుళ్ల రాజశేఖర్, ఐక్యవేదిక సభ్యులు ఆకుల కృష్ణ, పచ్చనూరి నరేందర్, గోగూరి బాపురెడ్డి, భూపతి రవికుమార్, మహమ్మద్ రహీం పాల్గొన్నారు. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత భూ సమస్యలు పరిష్కరించడానికి భూభారతి 2025ను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కొన్ని సమస్యల పరిష్కారం కొంత పర్సంటేజ్ పరిష్కరించబడ్డది, ఇంకా కొంత పర్సంటేజ్ పరిష్కరించాల్సి ఉన్నది. కానీ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఒక 18 లక్షల ఇండ్ల స్థలాలు రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల ఇంటి ప్లాట్లు మళ్ళీ నిషేధిత జాబితాలకు పోయింది. ఇంకా వ్యవసాయ భూమి కూడా ఉంది. ఒక్క అర్జీదారుని సమస్య పరిష్కారం కావాలంటే సంవత్సరం 2 సంవత్సరాలు తహసీల్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ కరీంనగర్ పట్టణము లోపల ఈ నెల 18 తారీఖు నాడు శనివారము ఉదయము 11 గంటలకు ఫిలిం భవన్ లోపల ఒక మీటింగు ఈ భూ సమస్యల పరిష్కారం కావాలని నాటి ధరణి 2020 నుంచి నేటి భూభారతి 2025 వరకు ప్రజల భూ సమస్యలు పరిష్కారం అయినాయా అనేటువంటిది ఒక సమావేశము. బాధితులను అందరికీ కూడా తొందరగా వాళ్ళ సమస్య పరిష్కారం కావాలని సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఇటు సమావేశానికి బాధితులకు మరి అండగా నిలవడానికి ఆలోచన పరులందరూ కూడా వచ్చి ఇందులో పాల్గొనాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము 2 చేతులు ఎత్తి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేయబోతున్నాను. నేను ఇదంతా ఒక వన్ స్ట్రోక్లో మొత్తం సమస్య పరిష్కారం చేయాలని ఈ గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేయడానికి మరి ఆ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి కరీంనగర్లోని సైన్స్ వింగ్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ వెంకట రమణాచారి అభినందించారు. అనంతరం 2 విద్యార్థులు రియా, అర్జున్కు 1000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో GLA ప్రెసిడెంట్ సత్యం రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామదేవత పోచమ్మకు బోనమెత్తారు. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి బోనం తయారు చేసుకుని మహిళలు డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో తరలి వెళ్లారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. యువకుల కేరింతలు మధ్య బోనాలు ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు, యువకులు పాల్గొన్నారు.
గన్నేరువరం మండలంలో ఉపాధి కూలీలలో ఉత్సాహం నింపేందుకు ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి కూలీలతో కలిసి పనిచేశారు. గుణపంతో మట్టిని తవ్వి కూలీలతో పనులు చేపట్టారు. మండలంలోని గునుకుల కొండాపూర్లో పటేల్ చెరువులోకి నీరు వచ్చే ఫీడర్ కాలువ పనులు సర్పంచ్ అజయ్ వర్మతో కలిసి ప్రారంభించారు. జాబు కార్డు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధిని పొందాలని ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి సూచించారు. ఈ ఫీడర్ కాలువ పనికి 7 లక్షల రూపాయల నిధులు మంజూరు ఇప్పించడం జరిగిందని చెప్పారు. గ్రామాన్ని జిల్లా స్థాయిలో ముందు వరుసలో నిలపాలని ఫీల్డ్ అసిస్టెంట్ హనుమాన్ల యాదగిరికి సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సంపత్, ఫీల్డ్ అసిస్టెంట్ హనుమాన్ల యాదగిరి, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. కోటా ఇన్స్టిట్యూట్ వారి రెజోవెన్స్ జూనియర్ కాలేజ్ ఇంటర్ ఫలితాలలో కరీంనగర్కు రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చిందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రేకుర్తి కేపీఎస్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలో చదువును మించిన ఆయుధం లేదని, కష్టపడి చదువుకున్న వారే ఉన్నత స్థానాలలో ఉంటారని తెలిపారు. కోటా విద్యాసంస్థలు భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన అంజిరెడ్డి నగరానికి రాష్ట్ర స్థాయిలో పేరు తేవడం మనందరికీ గర్వకారణమన్నారు. కోటా విద్యాసంస్థలు భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించిన పలువురు విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు, కోటా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డి, ప్రిన్సిపల్, అధ్యాపక బృందం పాల్గొన్నారు. వాళ్ళ ఫలితాలను కలగలిగే విధంగా ఇప్పుడు మనం ఈ 4 విద్యార్థులను చూసినట్టుంటే పూర్తిగా గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులు ఒక లక్ష్యంతో కోటా ఇన్స్టిట్యూట్ స్థాపించి తొందరలోనే మంచి రిజల్ట్ తీసుకొచ్చినటువంటి అంజిరెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉన్నత విద్యను అభ్యసించాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో కోటా ఇన్స్టిట్యూట్ మరెన్నో అద్భుత ఫలితాలు సాధించాలి, అద్భుత విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున పేరు తీసుకురావడానికి కృషి చేసిన దానికి ఫలితం రావడం, నేను ఒక యజ్ఞంలో కృషి చేస్తామని చెప్పడం చాలా సంతోషం అనిపిస్తుంది. మేము అనుకున్నాం ఇంకా టైం పడుతుందేమో, ఇంత తొందర ఇంత పెద్ద ర్యాంకు ఎక్కడో చైతన్యం నారాయణ స్టేట్ ర్యాంక్ వస్తారంటే చూసినాం. కానీ మన కరీంనగర్లో మన ముందు ఇంత పెద్ద ఎత్తున ర్యాంకు సాధించడం నిజంగా గర్వకారణం. వారు చేస్తున్నటువంటి కృషికి ఇంత తొందరనే ఫలితం వచ్చింది. రాబోయే రోజుల్లో దేశపూర్తితో ముందుకెళ్తుంది. రాష్ట్రంలోనే కోటా ఇన్స్టిట్యూట్ అగ్రగామిగా ఉండాలని ఇప్పటికీ అగ్రగామి తీసుకోవాలి. అలాంటి చేయకపోయింది. మా కోటా ఇన్స్టిట్యూట్ వారి రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ నుండి 469 అవుట్ ఆఫ్ 470 రాష్ట్ర స్థాయి మార్కు రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఇంటర్మీడియట్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇది. దానిలో భాగంగా మా కరీంనగర్లోని రెసిడెన్స్ జూనియర్ కాలేజ్కి రావడం, అది నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్కి రావడం చాలా గర్వంగా ఉంది. ఇక ముందు నుండి కూడా ఇలాంటి రిజల్ట్స్ను నేను ఎంతోమంది విద్యార్థులకు తీసుకొస్తా అని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలందరికీ, కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నేను పెట్టిన 2-3 సంవత్సరాల లోపలనే 469 అవుట్ ఆఫ్ 470 రావడం, సెకండ్ ఇయర్లో 995 మార్క్స్ రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. నా పేరు జి సౌమ్యశ్రీ, నేను ఎంపీసీ గ్రూప్. మొన్న ఆదివారం రోజున ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రకటించిన సందర్భంగా నేను 470కి 469 సాధించాను. నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎంపీసీలో. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. నాకు
మా పేరెంట్స్, మా ఫ్యాకల్టీ, మా చైర్మన్ సార్ ఎంతో ప్రోత్సహించారు. నేను దీనివల్ల చాలా సంతోషంగా ఉన్నాను. జిల్లాలో రాబోయే వానాకాలం సీజన్కు సంబంధించి రైతులకు విత్తన కొరత లేకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్లో విత్తన డీలర్లు, సహకార సంఘాల సీఈఓలు, ఎఫ్పీఓలు, ఏఆర్ఎస్కే ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో విత్తన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ కరీంనగర్ యూనిట్కు సంబంధించిన గోదాములను మెడికల్ కాలేజీకి బదిలీ చేయడం వల్ల 3 ఏళ్ల నుంచి రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం దృష్టికి వచ్చిందన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సహకారంతో రంగపేట వద్ద 8 ఎకరాల భూమిలో ఆధునిక విత్తన శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వానాకాలం నుంచి ఉమ్మడి జిల్లా రైతులకు రంగపేట నుండి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, జిల్లా సహకార అధికారి, సీడ్ కార్పొరేషన్ మేనేజర్ రాజీవ్ కుమార్ పాల్గొన్నారు. యూనివర్సిటీ వాళ్ళు పరిశోధన చేసినటువంటి విత్తనాలను మా సంస్థ ప్రొడక్షన్ చేసి రైతులకు అందించాలని ఒక ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది. సరే, సంస్థ తెలంగాణకు ముందు ఎట్లుండేనో, తెలంగాణ తర్వాత ఎట్లుందో మాకంటే మీ అందరికి కూడా తెలుసు. దేనికోసం అయితే సంస్థ ఏర్పాటు చేసినరో ఆ లక్ష్యం నెరవేరాల ఖచ్చితంగా ఆ సంస్థ నుంచి రైతులకు సేవలు అందించాలని ఒక ఆలోచనతోటి వెల్లి దగ్గర మళ్ళీ ఒక 2 గోడౌన్లు తీసుకొని మళ్ళీ నేను మిషన్లు అక్కడ ఇన్స్టాల్ చేసి ప్రాసెసింగ్ స్టార్ట్ చేసిన. అంటే తిరిగి మళ్ళీ రైతులకు అందుబాటులోకి సంస్థను తీసుకొస్తా ఉన్నాం. ఎవరం కూడా ఏదో ఎక్కడి నుంచి వచ్చిన కాదు, అందరం వ్యవసాయ కుటుంబం, వ్యవసాయ నేపథ్యం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ రైతుల నాణ్యమైన విత్తనాలు ఇచ్చి రైతులను కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. డీలర్లను రిక్వెస్ట్ చేసేది, ఏఆర్ఎస్లను రిక్వెస్ట్ చేసేది, మా సంస్థ విత్తనాలను కూడా మీరు రైతులకు అందించండి. మీరు 100 ప్రైవేట్ కంపెనీలు అమ్మితే ఒక 10 అన్న అమ్మండి. డెఫినెట్గా సార్, ఎస్హెచ్జి ఇన్వాల్వ్మెంట్ విల్ బీ ఇన్ అ మేజర్ వే. మన దగ్గర ఏఈఓస్ కూడా ఉన్నారు. సో ఏఈఓస్, ఎస్హెచ్జీస్ ఒక రకంగా జాయింట్ డ్రైవ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఎంపీడీఓస్ అండ్ కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ. మీరు అన్నట్టుగా ఒక కన్వర్జెన్స్లో ఈ ఇష్యూ మీద సిగ్నిఫికెంట్ అవేర్నెస్ అండ్ హ్యాండ్ హోల్డింగ్ ఎందుకు అవసరం ఉందంటే, వీ రిక్వైర్ టు ఇన్ఫార్మ్ దట్ స్పూరియస్ సీడ్స్తో నష్టపోయే ఫార్మర్స్ ఓన్లీ వాళ్ళ వరకే ఉండకుండా వాళ్ళ ఫ్యామిలీస్ ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళు అన్నట్టుగా వీ హ్యావ్ సీన్ ఏజెన్సీ ఏరియాస్లో కూడా ఎంత ఇబ్బంది పడతారు డ్యూ టు ల్యాక్ ఆఫ్ క్లారిటీ, ల్యాక్ ఆఫ్ క్వాలిటీ సీడ్స్. ఎందుకంటే వాళ్ళకి ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్గా ఉంటుంది. సో ఐ థింక్ వీ హ్యావ్ టేకెన్ నోట్ సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఖచ్చితంగా ఈ కంపల్షన్ ఏదైతే ఉన్నదో దేర్ షుడ్ బి అ రెస్పాన్సిబిలిటీ గివెన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ప్రైవేట్ సీడ్ డెవలపింగ్ ఏజెన్సీస్ టు ఆల్సో ఎన్ష్యూర్ దట్ మనం ఈ పరంగా కూడా కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాం. Involvement of government machinery, agriculture department, marketing department. తెలంగాణలోని మున్నూరు కాపులంతా ఏకతాటిపైకి వచ్చి రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కరీంనగర్ 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపులకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో అన్యాయం జరిగిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మున్నూరు కాపు ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సత్కారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన మున్నూరు కాపులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు బొప్ప కొండయ్య అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య ముఖ్య అతిథిగా హాజరై మున్నూరు కాపు ప్రజా ప్రతినిధులను సన్మానించారు. అనంతరం కరీంనగర్కు చెందిన మున్నూరు కాపు కార్పొరేటర్లు ఆకుల నర్మదా నరసన్న, ఆకుల నందిని ఉదయ్, గుమ్మడి రాజ్ కుమార్, మల్లికార్జున రాజేందర్, వరాల నర్సింగంలను ఘనంగా సన్మానించారు. తొలుత వేములవాడ రాజన్నను దర్శించుకున్న కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆకుల నర్మదా నరసన్న దంపతులు మాట్లాడుతూ తెలంగాణలో మున్నూరు కాపులకు జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మున్నూరు కాపుల జనాభా అధికంగా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో వారికి చోటు లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా సీఎం స్పందించి స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని 33 జిల్లాలకు చెందిన సంఘం ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన మున్నూరు కాపు ప్రజా ప్రతినిధులతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.
నాకు తెలిసి 25-30 ఏళ్ళ నుంచి స్కూల్ వస్తున్నాయి. అంటే ప్రతి క్షణం ప్రతి నిమిషం నేను కాపు బిడ్డను, నా కాపు కుటుంబం అంతా డెవలప్ కావాలి, నేను ఇంకా విస్తరణ కావాలి, ఈ రాష్ట్రంలో ఈ కాపుకు సంబంధించిన రాజ్యాధికారం దిశగా కొట్లాడాలి. రాజ్యాధికారం విద్యార్థులకు పటిష్టమైన ప్రణాళికతో బోధిస్తే సంచలనాత్మక ఫలితాలను సాధించవచ్చని ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ బావిలాలపల్లిలోని ఆల్ ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో సిబిఎస్ఈ ఫలితాలు సాధించిన సందర్భంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన సన్మాన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాలలో ఆల్ ఫోర్స్ హైస్కూల్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రారంభించిన నాటి నుండి ఆల్ ఫోర్స్ సిబిఎస్ఈ పైన పైచేయి సాధిస్తోందన్నారు. ఇంతటి ఘన విజయాలను సాధించేందుకు సహకరించిన తల్లిదండ్రులు, అహర్నిశలు కృషి చేస్తున్న సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి మార్కుల్లోనే మనం అగ్రగామిగా నిలవడం జరిగింది. అలాగే 492 మార్కులు రెండవ స్థానంలో ఉండడం జరిగింది. మరి మన కరీంనగర్ ఆల్ ఫోర్స్ నుంచి ఇక్కడ 490 మార్కుల దగ్గర 3 పిల్లలు రావడం జరిగింది. రియల్లీ ఐ కంగ్రాచులేట్ దెమ్. మరి అంతేకాకుండా మిగతా పిల్లలు కూడా ఇవాళ చూసుకుంటే 42% మంది చిన్నారులు 90% ఎబో మార్క్స్ తీసుకురావడం జరిగింది. అంటే 500 మార్కులకు గాను 450 మరియు ఆ పైన మార్కులు వచ్చిన వాళ్ళు 42% మంది చిన్నారులు ఉన్నారు. అంటే చూడండి ఏ రకంగా మరి పిల్లలు మరి ఇంట్రెస్ట్గా చదివారనేది ఇక్కడ మనకు అర్థమవుతున్నది. 3 నెలలు మాత్రమే వీళ్ళు సిబిఎస్ఈ పుస్తకాలు తీసి చదివారు. ఆ 3 నెలల్లోనే మరి ఇంతగా మార్కులు తీసుకొచ్చారంటే మా యొక్క టీచర్స్ ఎంత అద్భుతంగా ఉన్నారు, తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ ఎలాగా ఉంది, మరి పిల్లలు కూడా ఎంత షార్ప్గా ఉన్నారు అనే దాన్ని బట్టి మనకి ఇక్కడే అర్థమవుతున్నది. మరి ఆల్మోస్ట్ ఆల్ 3rd క్లాస్ నుంచి ఇక్కడే ఉన్న వాళ్ళు, నర్సరీ నుంచి ఇక్కడే చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడ చెక్కు చెదరకుండా, డివేట్ కాకుండా మాకు సంపూర్ణమైన మద్దతునిస్తూ ముందుకు వచ్చారు. వారికి కూడా నేను సంపూర్ణంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా స్టాఫ్ నిజానికి అప్రిషియేట్ చేయాలి. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, స్టాఫ్ అందరూ కూడా పిల్లల కంటే ఎక్కువగా వర్క్ చేస్తూ ఈ రిజల్ట్ తేవడానికి కారణం అయ్యారు. నేను కేజీ నుంచి 10th వరకు ఆల్ ఫోర్స్లోనే చదువుకున్నాను. అండ్ టుడే ఐమ్ వెరీ హ్యాపీ నాకు వచ్చిన రిజల్ట్స్కి. ఐ థ్యాంక్ ద మేనేజ్మెంట్. చిన్నప్పటి నుంచి ఎంతో సపోర్ట్తో నన్ను ఈ 10th వరకు తీసుకొచ్చి ఇక్కడ ఈ సెలబ్రేషన్స్తో పార్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ టు ద మేనేజ్మెంట్. I got 490 marks in CBSE board results. I thank chairman sir for providing this education, and I thank my parents for supporting me, and I want to become an IAS officer and serve my state. Very grateful, and I thank my parents and chairman sir. మాకు చదువుతో పాటు చాలా నేర్పించారు. అండ్ ఇది ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, డిసిప్లిన్ అండ్ ఎవ్రీథింగ్. లైక్ మేము అన్నీ తెలుసుకున్నాము, ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఎలా మూవ్ అవ్వాలి. అండ్ ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ చాలా మంచి ప్రోగ్రామింగ్ పెట్టి అందరం కళ్ళారా చూసాం. అది అందరికి ఒక గైడ్ టీచర్ని పెట్టి ప్రతి ఒక్క ఎగ్జామ్లో సెషన్స్ పెట్టి ఒక్క ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వచ్చిన పర్సనల్గా అనాలిసిస్ చేసి చాలా పర్సనల్ కేర్ చాలా తీసుకున్నారు. అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ ఎడ్యుకేషన్ హియర్. థ్యాంక్ యూ. Studied my 10th class in Alfo C Techno Kottapalli. I'm very grateful for the management and the studies that they have provided to me. It's all because of their hard work and dedication that we have got these results and secured one of the highest ranks in the overall India. We have like literally worked hard. It's true that we have done our hard work. At the same time, their dedication was the one reason why we got such high grades. We have the brilliant faculty over here. They were always dedicated, encouraging, motivating us since in every class, even in IIT or in CBSE, even in our pre-boards or sessions, they have explained us the very good level in topics and supported us, always giving us very good marks. They also worked very hard along with us to give us this results today, and I'm so glad to be here. 4th క్లాస్ నుండి నేను ఆల్ ఫోర్స్లోనే చదువుతున్నాను. మాకు ఐఐటీని చాలా బాగా నేర్పించారు. టీచర్స్ అందరూ కూడా, ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాలా బాగా టీచ్ చేశారు. అలాగే ఏ పిల్లలకి ఎటువంటి డౌట్ ఉన్నా కానీ అందరూ కూడా ఒక్కరికి అర్థం కాకపోయినా అందరూ మళ్ళీ ఇంకోసారి టీచ్ చేసేవాళ్ళు. అగైన్ ఆ టీచర్స్ వాళ్ళు ఎంత బాగా టీచ్ చేసేవాళ్ళు అంటే ఇది వాళ్ళ డెడికేషన్ వల్లను, అలాగే మా హార్డ్ వర్క్ వల్లను, పేరెంట్స్ సపోర్ట్ వల్ల కూడాను. I am very happy to join in All Force. Since 6th class I have been a wonderful experience, and especially in sessions of our 10th and pre-boards we were having different types of questions from our teachers, and we were very free to ask doubts from them, and it was a very good result for our teachers and myself for our hard work. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
అఫ్ కోర్స్ పేపర్ హార్డ్ ఉంది, బట్ చాలా ఎంకరేజ్ చేశారు చైర్మన్ సార్ అండ్ చాలా ప్రీ ప్లాన్డ్గా ఎవ్రీథింగ్ అండ్ త్రీ ప్రీ బోర్డ్స్ అండ్ ప్రతి సెషన్ చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్రతి ప్రీ బోర్డ్కి అనలైజ్ చేసి దాన్ని మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు అండ్ ప్రతిదీ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఏది కూడా టైంపాస్కి వచ్చిపోవడం కానీ ఏం జరగలేదు అండ్ ఏ ఇన్స్టిట్యూషన్ లాగా అనిపించలేదు. బెస్ట్ రిజల్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.